హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీర్ణక్రియ ఎంజైమ్ల గురించి చూద్దాం. ఫస్ట్ ఈ పట్టికలో చూడండి, ఒక్కొక్క దాని గురించి. ఎంజైమ్ లేదా పదార్థము స్రవించేది, స్రావం చేరే ప్రదేశం, జీర్ణరసాలు, వేటిపైన చర్య జరుపుతుంది, ఏర్పడే ఉత్పన్నం లేదా పదార్థం. వీటన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ టైలిన్, లాలాజల అమైలేజ్ అంటారు దీన్ని. టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ అంటారు. ఇప్పుడు దీన్ని స్రవించేది లాలాజల గ్రంథులు, స్రావం చేరే ప్రదేశం ఆస్య కుహరం, జీర్ణరసాలు వచ్చేసి లాలాజలం, వేటిపైన చర్య జరుపుతుంది, కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుపుతుంది టైలిన్ అనేది. నెక్స్ట్ ఏర్పడే ఉత్పన్నం లేదా పదార్థం ఏంటి, మాల్టోజ్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, పెప్సిన్. ఇందులో స్రవించేది ఏంటి, జఠర గ్రంథులు, స్రావం చేరే ప్రదేశం జీర్ణాశయము, జీర్ణరసాలు వచ్చేసి జఠర రసం, వేటిపైన చర్య జరుపుతుందంటే పెప్సిన్ ప్రోటీన్స్ పైన చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్నం ఏంటి, పెప్టోన్స్. పెప్సిన్ ఏం చేస్తుంది, పెప్టోన్స్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ పైత్యరసం. ఇందులో ఎంజైమ్స్ అనేవి ఉండవు. స్రవించేది ఏంటి, కాలేయం, స్రావం చేరే ప్రదేశం ఆంత్రమూలం, జీర్ణరసాలు వచ్చేసి పైత్యరసం, వేటిపైన చర్య జరుపుతుంది, పైత్యరసం కొవ్వుల పైన. ఏర్పడే ఉత్పన్నం ఏంటి, కొవ్వుల ఎమల్సీకరణ, కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చటము. ఎమల్సీకరణ అంటే ఏంటంటే కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చటని మనం ఎమల్సీకరణ అంటాము, కొవ్వుల ఎమల్సీకరణ. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమైలేజ్. స్రవించేది క్లోమం, స్రావం చేరే ప్రదేశం ఆంత్రమూలం, జీర్ణరసాలు వచ్చేసి క్లోమరసం, వేటిపైన చర్య జరుపుతుంది, కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుపుతుంది. నెక్స్ట్ ఏర్పడే ఉత్పన్నం మాల్టోజ్. అమైలేజ్ ఏం చేస్తుంది, మాల్టోజ్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ట్రిప్సిన్. స్రవించేది క్లోమం, స్రావం చేరే ప్రదేశం ఆంత్రమూలం, జీర్ణరసాలు వచ్చేసి క్లోమరసం, వేటిపైన చర్య జరుపుతుంది, ప్రోటీన్స్ పైన. ట్రిప్సిన్ ప్రోటీన్స్ పైన చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్నం పెప్టోన్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ లైపేజ్. చూడండి, స్రవించేది క్లోమం, స్రావం చేరే ప్రదేశం ఆంత్రమూలం, జీర్ణరసాలు క్లోమరసం, వేటిపైన చర్య జరుపుతుంది లైపేజ్, కొవ్వుల పైన. ఏర్పడే ఉత్పన్నం కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి పెప్టిడేజెస్. స్రవించేది ఆంత్ర గ్రంథులు, స్రావం చేరే ప్రదేశం చిన్న ప్రేగు, జీర్ణరసాలు ఆంత్రరసం, వేటిపైన చర్య జరుపుతుంది, పెప్టిడేజెస్ అనేది పెప్టైడ్స్ పైన. ఏర్పడే ఉత్పన్నం అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ ఎయిత్ సుక్రేజ్. స్రవించేది ఏంటిది, ఆంత్ర గ్రంథులు, స్రావం చేరే ప్రదేశం చిన్న ప్రేగు. నెక్స్ట్ జీర్ణరసాలు ఏంటి, ఆంత్రరసం, వేటిపైన చర్య జరుపుతుంది, సుక్రేజ్ అనేది సుక్రోజ్ పైన. చెరుకులోని చక్కెర, సుక్రోజ్ ఎక్కడ ఉంటుంది, చెరుకులో ఉంటుంది, చెరుకులోని చక్కెరలో సుక్రోజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏర్పడే ఉత్పన్నం ఏంటి, గ్లూకోజ్. ఓకేనా ఫ్రెండ్స్.